డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళం సినిమా 'వాలా వజహ' కేవలం 4 కోట్లు పెట్టి తీస్తే 40 కోట్లు వసూలు చేసింది ఈ చిన్న సినిమా. మరి మలయాళంలో సూపర్ హిట్ కాగా ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేసిర్రు ఓటీటీలో. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకిప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలాం, వివేకానంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. పెరిగి పెద్దయ్యాక వీళ్ళంతా ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన మొదటి రోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా వాళ్ళు చదువుకునే ఇంజనీరింగ్ కాలేజీ యొక్క లెక్చరర్ ను కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్ళ జీవితం ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వాళ్ళు ఆ డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారా? తల్లిదండ్రులకు ఎప్పుడు తలనొప్పి తెచ్చే వీళ్ళు తల్లిదండ్రుల మాట విని వీళ్ళు బాగుపడ్డారా? మరి చివరికి ఏమైంది అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమా చూడాల్సింది. మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే టీనేజ్ లో ఉండే యువత తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే ఒకసారి అయితే. అలాగే టీనేజ్ లో ఉండే యువతే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమానే. ఇలాంటి సినిమా చాలా సార్లు చూసినాం మనం ఆల్రెడీ. ఇందులో స్టోరీ చెప్పిన విధానం బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఈ మూవీ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే లేటెస్ట్ మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మన వీడియోకి బూస్ట్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే విపిన్ దాస్ అల్లిన ఈ కథకు దృశ్య రూపాన్ని ఇచ్చిండు దర్శకుడైతే. కాలేజీ ఏజ్, క్యాంపస్ హుషారులు, ప్రేమలు, అల్లర్లు, గొడవలు, పేరెంట్స్ మాట వినకపోవడం, బలాదూరుగా తిరిగేయడం ఇలాంటి అంశాలతో గతంలో చాలా సినిమాలే వచ్చినాయి. అయినా ఈ సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ కావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే కాలేజీ స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ వైపు నుంచి కూడా కథ చెప్పడం, వాళ్ళ ఎమోషన్స్ ను కూడా టచ్ చేయడమే కారణమని చెప్పొచ్చు. సాధారణంగా కాలేజీ లైఫ్ అంటే ఎంజాయ్ చేసే సమయం అని చాలా మంది అనుకుంటారు. కాలేజీ క్యాంపస్ అంటే ఆటలు, గొడవల వేదికగా భావిస్తారు. చదువును చివరికి నెట్టేసి మిగతా వాటికి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ జీవితం అనే యుద్ధంలోకి అడుగు పెట్టడానికి అవసరమైన శిక్షణను పొందే ప్రదేశమే కాలేజ్ అనే విషయం గుర్తుకు రాదు. అలాంటప్పుడు అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ ఎంతగా స్ట్రగుల్ అవుతారనేది ఆవిష్కరించిన కథనే ఇది. దర్శకుడు మొదటి నుంచి ఈ కథను చాలా సహజంగా సరదాగా నడిపిస్తూ వెళ్లి చివరి 40 నిమిషాలలో ఇచ్చిన ఎమోషనల్ టచ్ కు ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడానికి ఎంత యుద్ధం చేశారో, ఆ తర్వాత ఎదిగిన పిల్లల కోసం మరోసారి యుద్ధం చేయడానికి వయసు మళ్లిన తల్లిదండ్రులు సిద్ధమవ్వడం అనే పాయింట్ ఉద్వేగాన్ని గురిచేస్తుంది. వాలా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పని పాట లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారట. అరటి మొక్కను చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా అరటి తోటను చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతో మంది కుర్రాలు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లకు అలా కనెక్ట్ అయిపోతాం. సమాజంలో ఏవేవో పనులు చేసి హీరో అవ్వడం కంటే ఏ పని చేయకపోయినా తల్లిదండ్రుల మనసులో హీరో అవ్వడం గొప్ప అనే సందేశం ఇచ్చిరు ఈ సినిమా ద్వారా. ఈ పాయింట్ అయితే నాకు భలే కనెక్ట్ అయ్యింది. దర్శకుడు ఈ సినిమా ద్వారా అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిండనే చెప్పవచ్చు. ఇక చూసుకుంటే ఇందులో నటించిన ప్రతి ఒక్క యాక్టర్స్ ఎవరో మనకైతే తెలియదు, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకైతే రాదు. ఎందుకంటే వాళ్ళు అంత బాగా చేసిర్రు, మనం అంత బాగా కనెక్ట్ అవుతాం. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు తగ్గినట్లు ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడడం కాదు, అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్ళలో సంతోషం చూడడం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో అయితే ఇచ్చిర్రు. సినిమా రన్ టైం కూడా 2 గంటలే ఉంటది. మిస్ కాకండి, తప్పకుండా చూడండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వజహ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఈ రివ్యూ ఎలా ఉంది అనేది కామెంట్ కూడా మెన్షన్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.